ఫోన్ ట్యాపింగ్ కేసులో తొలి రెగ్యులర్ బెయిల్ లభించింది. ఈ కేసులో A4 నిందితుడిగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ అదనపు ఎస్పీ సస్పెండ్ అయిన మేకల తిరుపతన్నకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. గతంలో బెయిల్ కోసం తిరుపతన్న హైకోర్టును ఆశ్రయించగా ఆయనకు బెయిల్ దక్కలేదు. దాంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను విచారించిన జస్టిస్ బివి నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం ఇవాళ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. 10 నెలలుగా పిటిషనర్ జైల్లో ఉన్నారని, ఈ కేసులో ఇప్పటికే ఛార్జిషీటు దాఖలు చేయడం వల్ల పిటిషనర్ ఇంకా జైల్లో ఉండాల్సిన అవసరం కనిపించడం లేదని పేర్కొంది. ట్రయల్ కు పూర్తిగా సహకరించాలని, జాప్యం చేయడానికి ప్రయత్నించొద్దని పిటిషనర్ ను కోర్టు హెచ్చరించింది. సాక్షులను ప్రభావితం చేసిన, ఆధారాలు చెరిపేయడానికి ప్రయత్నించిన రాష్ట్ర ప్రభుత్వం బెయిల్ రద్దుకు కోర్టును ఆశ్రయించొచ్చని సూచించింది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఫోన్ ట్యాపింగ్ కేసులో 10 నెలలకు పైగా జైల్లో ఉన్నటువంటి అడిషనల్ ఎస్పీ తిరుపతన్నకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ సస్పెండ్ ఆదేశాలు జారీ చేసింది. తిరుపతన్నను ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ కీలక వ్యక్తిగా భావించి అతను ఇన్వెస్టిగేషన్ చేసినా, అతను విచారణ జరిపినా కీలక సమాచారాన్ని అతని నుంచి రాబట్టుకునే దానికి కూడా అతని పైన ఈ కేసులు మోపుతూ అతనికి సంబంధించినటువంటి వాటిపైన అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది. అతను ముందుగా హైకోర్టుని ఆశ్రయించడం, అనంతరం కోర్టు ఇక్కడ బెయిల్ తిరస్కరించడంతో సుప్రీంకోర్టుని ఆశ్రయించి సుప్రీంకోర్టుతో తనకు బెయిల్ కావాలంటూ కూడా తను పిటిషన్ దాఖలు చేయడంతో సుప్రీంకోర్టు కొన్ని పిలిచిన తర్వాత ఈ రోజు బెయిల్ మంజూరు చేస్తూ ఈ ఆదేశాన్ని జారీ చేయడం జరిగింది. తిరుపతన్న బయటకు వచ్చిన తర్వాత ఎక్కడైనా సాక్షులను కానీ సాక్ష్యాధారాలను కానీ ప్రభావితం చేస్తే అతని బెయిల్ ని రద్దు చేసేటువంటి అవకాశం ఉంటుంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు దృష్టి పెట్టాల్సి ఉంటుంది. తిరుపతన్న చేసేటువంటి ఈ ప్రతి యాక్టివిటీ కూడా ప్రభుత్వం గుర్తించవచ్చు. అతని బెయిల్ రద్దుకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం కోర్టుని ఆశ్రయిస్తే తప్పనిసరిగా తిరుపతన్న బెయిల్ రద్దు చేస్తామని కోర్టు విషయాన్ని తెలియజేస్తుంది. ఏఎస్పీ తిరుపతన్న ఇప్పటికీ 10 నెలల పాటు సెంట్రల్ కూడా జైల్లో ఉన్నారు. హైకోర్టు బెయిల్ తిరస్కరించడంతో సుప్రీంకోర్టు ఆశ్రయించడంతో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేస్తున్నారు. ఓకే రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.